తను ఏం చేస్తుంటారు హస్బెండ్ సాఫ్ట్వేర్ ఒక పేపర్ అది కూడా రాశారండి ఏదో ఆటోతోలే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు ఏదేదో రాశారు నాకు అసలు దీనికంతా ఏం ఆన్సర్ చెప్పాలి ఎవరు అడిగారు అది కూడా నాకు ఎలా తెలుస్తుంది ఇవంతా నేను పేపర్ చదవను టీవీ చూడను ఇవన్నీ నేను చేయను బట్ ఎవరో చెప్పారు అవునంట కదా అన్నారు ఈ సాఫ్ట్వేర్ ఈ ఫస్ట్ ఈయన ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి జాబ్ చేసేవాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ శాప్ చేయమని ఇంకేదైనా చేయండి కొత్తగా ఎందుకు ఆగిపోయారంటే he did ఇది SAP కన్సల్టెంట్ చేసి వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్ అంటే లాంగ్ రిలేటివ్ కూడా. మా కో సిస్టర్ నాకు మా చిన్నాన్న కూతురు యాక్చువల్లీ. అలా అంటే అలాని చూసి పెళ్లి చేసుకోవడం కాదు, నేను అసలు ఆయన చూడలేదు ఎప్పుడు. మామూలుగా వాళ్ళని చూసేవాళ్ళంట. మా సిస్టర్లో హస్బెండ్కి ఈ అమ్మాయి మంచి లక్ష్మీ సరస్వతి ఇలా ఉంది, ఈ అమ్మాయి మన ఇంటికి వస్తే మా హస్బెండ్ కొంచెం సాఫ్ట్గా కొంచెం ఇదిగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఇతనికి బాగా సూట్ అవుతుంది ఈ అమ్మాయిని చాలాసార్లు అనుకున్నానంట మనసులో. అనుకుంటూ ప్రపోజల్స్ అలా నాకు మ్యారేజ్ చేయాలన్నప్పుడు ప్రపోజల్స్ వెళ్తాయి కదా, అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా కలిసింది. అప్పుడు చూసినప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఏదో మాటలో మాట్లాడతాం కదా పెళ్లి చూపులప్పుడు మాట్లాడిస్తారు కదా, అప్పుడు ఆ మీటింగ్లో నాకేమో పెద్దగా అనిపించలేదు, ఆ మాటలు నాకు నచ్చలేదు, నేను చేసుకోనని చెప్పేసాను, చాలా స్ట్రిక్ట్గా చెప్పాను మా మదర్కి. ఆయనకి నా బిహేవియర్ నచ్చింది, నేను మాట్లాడే స్టైల్ ఉంది కదా, ఇంత ఓపెన్గా ఇంత మంచి అమ్మాయి అని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అని నచ్చింది ఆయనకి. నచ్చిన తర్వాత ఫోన్ చేశారు, నంబర్ ఇచ్చారు, నేను ఫోన్ చేయలేదు ఆయనకి. మా ఇంట్లో వాళ్ళు అయితే ఫిక్స్ అవుతున్నారు, జాతకాలు బాగా సూట్ అయ్యింది, పెళ్లి చేసేయాలనుకుంటున్నారు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉన్నాను. ఉంటే ఆయన ఫోన్ చేస్తే కూడా అసలు తిట్టేసే పెట్టాను ఫస్ట్. మా తిట్టించుకున్నారు. చూడండి, నాకు పెద్దవాళ్ళు డిసైడ్ చేయనివ్వండి, మనం అనుకుంటే మ్యారేజ్ జరగదు కదా, పెద్దవాళ్ళు ఆలోచించి చేస్తారులేండి, అప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని పెట్టేశాను. సారీ అండి అని పెట్టేశారు. తర్వాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేయొచ్చండి ఇప్పుడు అని అడిగేసి మళ్ళీ ఫోన్ చేశారు. అలా జరిగింది మా పెళ్ళి. మీరు హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఏ హీరోకి మీ మీద క్రష్ అవ్వలేదా? లేదండి, అవకాశం రాలేదు. ఎందుకంటే నేను అందరితో ఏమంటారు చాక్లెట్ ఇస్తే మాట్లాడతారు అంటే చిన్నపిల్లలు అలా బిహేవ్ చేసేదాన్ని. ప్లస్ వాళ్ళకి నాతో యాక్ట్ చేసిన వాళ్ళంతా బాగా మెచ్యూర్డ్ అండి. లేదు, వాళ్ళకి ఏమైనా ఉందేమో నాకు తెలియదు, అవకాశం వాళ్ళకి లేదులేండి. మా అమ్మ ఇప్పుడు పక్కనే ఉండేవాళ్ళు, మా మమ్మీ లేకుండా నేను షూటింగ్ వెళ్ళేదాన్ని కాదు ఇండస్ట్రీలో. ఎప్పుడు మమ్మీ ఉండాలి, మమ్మీ యాక్ట్ చేసేప్పుడు కూడా ఇలా చూసి ఇలా అనేదాన్ని, మమ్మీ ఓకే అంటేనే ఓకే, 1 more అంటే మళ్ళీ 1 more అడిగేదాన్ని. ఈవెన్ మా షూటింగ్లో మౌన పోరాటం షూటింగ్ అప్పుడు షార్ట్లో బాగా రాలేదు అనుకోండి, డైరెక్టర్ గారు వాళ్ళ మమ్మీని పిలవండి, లేకుంటే ఆవిడ రాదనేవాళ్ళు. మా మమ్మీ ఎదురుగా ఉంటేనే యాక్ట్ చేసేదాన్ని, అంత బాండింగ్. బయట వాళ్ళు చాలా అన్నారులేండి, నాతోనే అన్నారు, మీరు చనిపోయారనేసి అంతా గాసిప్ వచ్చిందేంటి అని నన్నే అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు చనిపోమంటారా అని అడిగేదాన్ని. అలా కాదండి వచ్చిందండి అనేవాళ్ళు.